కూడా హారర్ మూవీ ఒకసారి మెప్పించగలరు, రెండోసారి మెప్పించగలరు. ఫ్రాంచైజీలో మెప్పించడం చాలా కష్టం. అది అదృష్టం కదా మనకి వచ్చింది. ఇప్పుడు హిందీలో కానీ మన తమిళ్లో కానీ వేరే ఎక్కడ ఫోర్త్ పార్ట్ దాకా రాలేదు. ఇది ఇచ్చారు నాకు 10th పార్ట్ దాకా తీసుకెళ్ళాలి. ఇది లైఫ్ లో దేవుడు ఒక ఇచ్చినప్పుడు ఎందుకు చేసుకోకూడదు. దీని మీద ఏమన్నా రీసెర్చ్లు చేస్తూ ఉన్నారా? అంటే కొత్తగా కోరుకుంటారు కదా ప్రేక్షకులు. ఏమీ లేదు, 10 మంది దగ్గర కూర్చుని ఒక కథ వింటే చాలు. నా ఇంట్లో ఇలా జరిగింది, నీ ఇంట్లో ఇలా జరిగింది చెప్తేనే చాలు. ఈ ఫిల్మ్కి ఎక్కువ కష్టపడే అవసరం లేదు. సో లారెన్స్ గారు, మీ సినిమా లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్లోకి వెళ్తే డిఫరెంట్ చారిటీస్ చేస్తూ ఉన్నారు. మీ మదర్ కానివ్వండి, మీరు కానీ ఏంటి, ఎట్లా జరుగుతూ ఉన్నాయి, అసలు ఎందుకు చేయాలనుకున్నారు, కారణం ఏంటి? ఎందుకు చేయకూడదు ఫస్ట్ అంటే అందరూ సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ చేసే ఇదిలో లేరు. అందుకని మనం ఇప్పుడు పుట్టేప్పుడే సిల్వర్ స్పూన్ తోటి పుడతారు. వాళ్ళు చేయలేదంటే పర్వాలేదు, కష్టపడి వచ్చేవాళ్ళు తప్పకుండా చేయాలి. ఎందుకంటే మన కష్టం తెలుసు కాబట్టి. తర్వాత దేవుడి భక్తి ఉండే వల్ల లైఫ్ ఏమి కాదు, ఏమి తీసుకెళ్ళము అని మనకి తొందరగానే దేవుడు నాకు చూపించారు. నేను కూడా ఒక 10 years బ్యాక్ నా ఇంట్లో ఇప్పుడు 60 పిల్లలు చదివిస్తున్నాం. బయట 200 పిల్లలు, ఓపెన్ హార్ట్ సర్జరీ 150 దాకా చేసాం. ఇదన్నీ నేనే చేస్తున్నాను 10 years బిఫోర్ దాకా నేను అనుకున్నాను. తర్వాత అర్థమైంది నా లోపల నుంచి దేవుడు చేస్తున్నారు, మనం జస్ట్ వర్కరే అనే ఫీల్ అయింది మనకి. తర్వాత నేను కష్టపడేప్పుడు చాలామంది హెల్ప్ చేశారు. దానివల్ల నేను ఇప్పుడు కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నాను. మన పైకి వచ్చేప్పుడు తప్పకుండా నలుగురికి హెల్ప్ చేయాలి. ఇది అన్నిటికైనా మా అమ్మకు గుడి కట్టించాను నేను. మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది ఏంటంటే, మిగతా వాళ్ళకి మంచి చేస్తే నీకు తప్పకుండా మంచి జరుగుతుంది చెప్పేసి. సాధారణంగా ఎవరు తల్లికి గుడి కట్టరు. చాలా అంటే నేనైతే నా వరకు అయితే నేను వినలేదు ఇప్పటి వరకు. సో మీరే నేను విన్న మొదటి వ్యక్తి. ఏంటి, ఎందుకని తల్లికి గుడి కట్టాలని ఎందుకు అనిపించింది? గుడి ఎందుకు కట్టకూడదు? ఇప్పుడు మనం లైఫ్లోనే దేవుడిని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. ఎంత బుక్లో, ఎంత స్టాచ్యూస్లో అన్నీ వెతుకుతున్నాం. కంటికి ముందు తెలుసు మనం కన్నప్పుడు ఎంత పెయిన్, అమ్మ ఎంత ప్రేమ. ఆ ప్రేమకి ముందు వేరే ఏ ప్రేమ లేదు లోకంలో. తర్వాత అమ్మ ఉన్నప్పుడే అమ్మకి సంతోషం ఇవ్వాలి మనం. అమ్మ చనిపోయిన తర్వాత కాశీలు వెళ్ళి మనం ఎంత ఖర్చు పెట్టినా, ఫోటో పెట్టి ఎంత ఏడ్చినా వేస్ట్. అందుకే మా అమ్మ ఉన్నప్పుడే, మా అమ్మ దేవుడుని తెలియాలి అందరికీ. మా అమ్మ నాకు దేవుడు, నా అమ్మ మాత్రం కాదు, లోకంలో ఉన్న అందరూ మదర్స్ దేవుడును చూపించాలని దేవుడు మా అమ్మ ఉన్నప్పుడే గుడి కట్టాలని. అది వెనక వచ్చి గాయత్రి మాత స్టాచ్యూ పెట్టి కింద మా అమ్మ స్టాచ్యూ పెట్టాను. ఆ గాయత్రి మాతవే నాకు అమ్మగా పుట్టింది. సో ఈ మదర్ వాల్యూ చాలా మంది తెలియకుండా అమ్మని తీసుకెళ్లి ఆశ్రమంలో. బేసిక్గా ఈ విషయం మీ మదర్కి చెప్పినప్పుడు ఒప్పుకొని ఉండరు బహుశా. అమ్మ ఒప్పుకోలేదు. రెస్పాన్స్ ఎందుకురా ఇంత ఖర్చు చేస్తున్నావు, గుడియా, అయ్యో అమ్మ ఊరి కింద నన్ను పెడుతున్నావా, నేను అంత ఇదివా, అదన్నీ తప్పు మిగతా వాళ్ళు తప్పుగా మాట్లాడతారా, తర్వాత స్టాచ్యూ పెడితే ఏదోదో జరుగుతాయని. ఎవరు పెట్టారు, ఇంకా ఇంతకు ముందు ఎవరు పెట్టారు, ఏం జరిగింది? లేదమ్మా నేను చేశాను. తర్వాత నా లోపల చాలా బాధలు ఉన్నాయి. నేను ఈ ట్రస్ట్ అన్ని జరుపుతున్న వల్ల ఒక ఆశ్రమానికి వెళ్ళాను, పెద్దవాళ్ళ ఆశ్రమం. అక్కడ ఒక ముసలి ఆమె, నేను వెళ్ళిన వెంటనే మెంటల్గా అప్సెట్గా ఉన్నారు. బయటికి లేచి పరిగెత్తి వస్తున్నారు, నా అబ్బాయి వచ్చేసాడు. ఎవరు వెళ్ళినా అదేగా చేస్తుంది. సో మెంటల్గా అప్సెట్ అయ్యేది కూడా వాళ్ళు పేరెంట్స్ని తీసుకొచ్చి ఆశ్రమంలో వదిలేసి ఎక్కడో ఫారిన్లో ఉన్నారు. వాళ్ళు ఆ డబ్బులు మాత్రం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు అమ్మని తీసుకొచ్చి ఆశ్రమంలో వదిలేసి నువ్వు ఎక్కడ ఎంత డబ్బులు సంపాదించినా నువ్వు సమూహం, నువ్వు మనిషి కాదు. అలాగే దేవుడిని తీసుకెళ్ళి వేరే ఎక్కడో వదిలేసి సెల్ ఫోన్కి ఇచ్చే మర్యాద కూడా అమ్మకి ఇవ్వట్లేదు. మనం ఇప్పుడు అమ్మ పక్కన ఉన్నా కూడా ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే దీనికి ఎక్కువ వాల్యూ అయిపోయింది. సెల్ఫీ తీసుకొని మా అమ్మతో పెడతారు. తర్వాత అమ్మ కూర్చొని కానీ మనం ఏ భాష మాట్లాడుతున్నాం అని కూడా మదర్కి తెలియదు చిన్నప్పుడు. కానీ ఏమి చెప్పినా నా బుజ్జి చూడు ఎలా మాట్లాడుతుందని అంత టైం మన కోసమే లైఫ్ మొత్తం మన కోసం పెడితే ఆ తల్లిని తీసుకెళ్లి అనాథాశ్రమం పెట్టుకోవటం, ఇంట్లో పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉండటం. మీరేమో ఎక్స్ట్రీమ్గా తల్లిని ఇష్టపడతారు, భక్తితో ఉంటారు. ఇంకో పక్కన చూస్తే తల్లిని వదిలేసి వెళ్ళేటటువంటి పరిస్థితి. మీరే ఆశ్రమం నడుపుతారు. ఏమనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు, కల్చర్ చూసినప్పుడు? ఆ కల్చర్ చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే మానవతత్వం కొద్దిగా తగ్గుతూనే వస్తుందని ఒక ఫీలింగ్. తర్వాత మదర్ని వదిలేసి వెళ్ళే వాళ్ళందరూ మనుషులు కాదు, వాళ్ళు మనుషులే కాదు. తర్వాత గవర్నమెంట్ కూడా ఇలాంటి సందర్భంలో నేను పెట్టే కోరిక కూడా ఏంటంటే, హెల్మెట్ వేయకపోతే ఇంత డబ్బులు కట్టాలి, లైట్ వేయకపోతే ఇంత డబ్బులు కట్టాలి. చిన్న విషయాలకన్నీ
అది తప్పుని చెప్తున్నారు. మదర్ని ఫాదర్ని ఎవరు తీసుకెళ్లి ఆశ్రమంలో పెడుతున్నారో మర్డర్ చేస్తే ఎంత శిక్ష పడుతుందో ఆ శిక్ష వాళ్ళ మీద వేయాలి. ఎందుకంటే మదర్ని అంత ప్రేమగా పెంచిన మదర్ ఫాదర్ని తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలే ఎవరన్నా మర్డర్ చేసిన దానికి సమానం అది. తప్పకుండా యాక్షన్ తీసుకుని దీని తర్వాత ఎవరన్నా మదర్ని తీసుకెళ్లి ఆశ్రమంలో పెట్టేది వినిపిస్తే మదర్ ఫాదర్ వచ్చి చెప్తే చట్టబడి వాళ్ళకి ఈ చట్ట ప్రకారం ఇది తీస్తామని రూల్ తీసుకురావాలి. అది అది చేస్తే ఫస్ట్ మదర్కి హెల్ప్ చేస్తే మన దేశం బాగా ఆత్మ హ్యాపీగా ఉంటే మన దేశం ఇంకా పెరుగుతాయి. మీరు కూడా 60 మంది పిల్లల్ని చేస్తూ ఉన్నారు. సో ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఒక 60 మంది పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని పెంచుకోవడం? చిన్నప్పుడు నేను చాలా ఇది చూసేవాడిని. బర్త్డే వచ్చి ఒక కేక్ ఇచ్చేసి వెళ్ళిపోవటం. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది, సినిమాలో హీరోగా ఉండటం కాదురా, రియల్ లైఫ్లో హీరోగా ఉండాలి. మనం రియల్ లైఫ్లో ఉండాలంటే సినిమాలో ఏం చేస్తారు, పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తారు, చిన్నపిల్లలకి హెల్ప్ చేస్తారు, ఇదన్నీ చేస్తారు. అది రియల్గా చేసావంటే అప్పుడే నీకు సాటిస్ఫైడ్ ఉంటుంది. తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత కూడా అది మాట్లాడతావు. అప్పుడు కూడా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ హీరోగా ఉంటావు, లేదంటే ఓన్లీ స్క్రీన్లో మాత్రం హీరోగా ఉంటావు. సో మదర్ చెప్పిందే అన్నీ నాకు. ఇప్పుడు మన ఇంట్లో 60 పిల్లలు పెట్టి పెంచుతున్నామంటే ఒక అబ్బాయి వచ్చి ఈరోజు ఒక అబ్బాయికి శ్యామ్ నేమ్ ఆడికి నా చేతిలో వాళ్ళ మదరు ఫాదర్ చనిపోయారని వచ్చాడు. ఇప్పుడు ఆవిడ +2 చదువుతున్నాడు. ఈరోజు ఆవిడకి బర్త్డే. సో ఇలా పట్టుకున్న అబ్బాయి ఇప్పుడు ఇలా ఉన్నాడు నాకు హైట్. సో నా కూతురుకు మాత్రం నేను హెల్ప్ చేస్తున్నాను, నా కూతురుకు మాత్రం నేను బాగా చూసుకుంటున్నాను కాదు. ఇది లేకుండా 60 పిల్లల్ని నా పిల్లలే. సో ఈ ఏజ్లో దేవుడు మనకి ఈ పని ఇచ్చేందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి మనం. అవి ఒకే ఇంట్లో నా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానంటే మనం బర్త్డే టైం కానీ మనకి ఏదైనా ఒళ్ళు బాగాలేదన్నా మన ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా 12 o'clock కరెక్ట్గా ఫోన్ వస్తుంది పిల్లల దగ్గర నుంచి, హ్యాపీ బర్త్డే పాడతారు, వచ్చి ప్రేయర్ చేస్తారు. నేను ఇప్పుడు దాకా బాగున్నానంటే మా అమ్మ ఆశీర్వాదం, చేసే ధర్మాలు, దేవుడు.